ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. చంద్రబాబుపై దాడి, తీవ్ర కోపంలో నాయకులు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల్లో సైతం ఒక్కసారిగా రాజకీయాలను హీటెక్కించేలా చేశాయి. కూటమిలో భాగంగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఒకటిగా నిలిచినప్పటికీ వైసీపీ పార్టీ సింగిల్గా పోటీ చేసి 40% ఓటింగ్ వచ్చినా కూడా కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. కూటమి భారీ విజయాన్ని అందుకుంది. కూటమి విజయానికి ముఖ్య కారణం సూపర్ 6 హామీలే అని చాలామంది నేతలు తెలియజేస్తున్నారు. అయితే వీటిని అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామంటూ అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఊదరగొట్టారు. అయితే గెలిచి సీఎం అయిన చంద్రబాబు నాయుడు సూపర్ 6 హామీలను ఇంకా అమలు చేయలేదు. హామీలు అయితే చెప్పాము, బడ్జెట్ లేదంటూ అసెంబ్లీ సమావేశాల్లో తెలిపారు. దీంతో వైసీపీ నేతలు సైతం అప్పుడే ట్రోలింగ్కి సైతం చూస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా వైసీపీ మహిళా నేత సీనియర్ ఎన్టీఆర్ రెండవ భార్య లక్ష్మీపార్వతి కూడా ఏపీ సీఎం చంద్రబాబు పైన ఫైర్ అయ్యారు. తాజాగా ప్రముఖ ఛానల్కు లైవ్లో మాట్లాడిన లక్ష్మీపార్వతి సూపర్ 6 హామీలపైన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు జీవితంలో నిజాలే చెప్పరు, ఆయన ఎప్పుడూ అబద్ధాలు చెబుతూ ఉంటారు అని తెలుపుకొచ్చింది. ఇక తన ఇంట్లో పనిచేసే వాళ్ళు వారి గురించి కొన్ని విషయాలు చెప్పారని, కొంతమందికి పెన్షన్ కూడా సరిగ్గా అందలేదని తెలియజేశారట. ఇలా చంద్రబాబు నాయుడు పైన లక్ష్మీపార్వతి మాటలతో దాడి చేశారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.